పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. సజ్జలపై క్రిమినల్ కేసు నమోదుకు టీడీపీ డిమాండ్ చేస్తోంది. అటు బీజేపీ జనసేన నేతలు కూడా సజ్జల వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు వైసీపీ ప్లాన్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం, మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు. ఈరోజు అధికారం పోతా ఉన్నా సరే తిరిగి అదే మాట్లాడుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ని గట్టిగా ఉండేవాళ్ళంట. అయ్యా తెలివిగా ఉండేవాళ్ళు లోపలికి వెళ్ళాలి, అక్కడ ఏమేమి ఓటు ఎవరికి పడింది దాన్ని నోట్ తెచ్చుకునే వాళ్ళు పోలే. కానీ ఇది రెజ్లింగ్ పోటీ కాదు. మీకు అలాంటి ఏదైనా కోరిక ఉంటే రెజ్లింగ్ పోటీ WWF అని అంటున్నారు, దానికి ఏదైనా పోతే సజ్జల గారు బాగుంటుంది తప్ప ఇలా రెచ్చగొట్టి వాళ్ళేమో ఏసీ రూమ్లో ఉంటారు, రెచ్చిపోయి వచ్చినట్టు కార్యకర్తలు జైల్లో ఉంటారు. ఇదే కావాల్సింది సజ్జల గారు. మీకు ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు మీరు. ఖచ్చితంగా 4వ తేదీ మీకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని ఆ రోజు ప్రజాక్షేత్రంలో ముందుకు రాబోతోంది. ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి. అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్లకి? ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం.